వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కోదాడలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఉత్తమ్ పద్మావతి. బీఆర్ఎస్ ను గెలిపిస్తే కొడంగల్ నరేందర్ రెడ్డికి ప్రమోషన్. పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వివేకానంద నామినేషన్. క్రేన్ పై నుండి దండలు వేస్తూ అభిమానాన్ని చాటుకున్న బీఆర్ఎస్ కార్యకర్త. పార్వతీపురం మన్యం జిల్లా కుసిమి గ్రామంలోని శ్రీ బంగారమ్మ తల్లి దేవాలయ నిర్మాణం. టీటీడీ నిధులు మంజూరు కావడంతో సంతోషం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. డీటెయిల్స్ చూసే సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్ పద్మావతి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చంద్రరావులతోటి కలిసి నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతోటి కలిసి ఇంటి వద్దే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్తమ్ పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సునామీ మొదలైందని, బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని అన్ని రకాలుగా మోసం చేసిందన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కోదాడ, హుజూర్ నగర్లలో జరిగే రోడ్డు షో, స్ట్రీట్ కార్నర్ ప్రచార సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కోదాడ నుంచి పద్మావతి గారు, హుజూర్ నగర్ నుంచి ఇప్పుడు నేను నామినేషన్ వేయడానికి వస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాసనసభ ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ వేవ్, ఒక కాంగ్రెస్ సునామీ మొదలైంది. తప్పనిసరిగా ఈ 2 నియోజకవర్గాలు మేము 50,000 ఓట్లు గెలవబోతున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడానికి, కాంగ్రెస్ పార్టీ గెలిపేయడానికి సిద్ధమై ఉన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను మోసం చేయడం జరిగింది. అందరూ దానికి ఇప్పుడు ఇది రియలైజేషన్ కూడా అయింది. తప్పనిసరిగా ఈ ఎన్నికల తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయి. ఇంకో ముఖ్యమైన ప్రకటన, రేపు సాయంత్రము 4 గంటల నుంచి 6 గంటల వరకు కోదాడలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు, అదేవిధంగా మాజీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి యాదవ్ గారు, సిపిఐ పార్టీ నుంచి ఒక ప్రముఖులు ఒక రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించబోతున్నాం. 4 గంటలకి ఖమ్మం క్రాస్ నుంచి మొదలుపెట్టి అక్కడ రాజీవ్ చౌక్ దగ్గర స్ట్రీట్ కార్నర్ మీటింగు, అదేవిధంగా హుజూర్ నగర్లో కూడా పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి ఇక్కడ ఇందిరా చౌక్ వరకు రోడ్ షో, స్ట్రీట్ కార్నర్ మీటింగ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫున కోదాడ అసెంబ్లీ కోసం నామినేషన్ వేసి రావడం జరిగింది. నాతో పాటు చంద్రరావు గారు, పారసీతయ్య గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ఎన్ని సెట్లు నామినేషన్? ఈరోజు 2 సెట్లు వేసాము. ఏమైనా ర్యాలీ ఏమైనా ప్రదర్శించే అవకాశం ఉందా? ఇప్పుడైతే లేదు, ఈరోజు అయితే. థ్యాంక్ యూ. కొడంగల్లోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కొడంగల్లో ఈసారి గెలిస్తే కొడంగల్ను అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. రేవంత్ రెడ్డి మాటలకు మోసపోవద్దని, టీఆర్ఎస్ పార్టీని గెలిపించమని కోరారు. ఈ నామినేషన్ కు పెద్ద మొత్తంలో ప్రజలు, కార్యకర్తలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆఫీసులతో రెండోసారి గొడవ
సాంగ్ ఎక్కడుందో ఏ దండ ఎక్కడుందో తెలియదు. ఈరోజు మాట్లాడే పని మీద కానీ చేతలు లేవు. ఎందుకంటే ఏం చెప్పిండు 2018లో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిండు. చెప్పలేడా? మరి ఎక్కడ పోయినా సన్యాసి మళ్ళీ ఎందుకు వచ్చిండు? మళ్ళీ ఎందుకు పోటీ చేస్తున్నావు? కొడంగల్లో గ్రామాలకు వచ్చి నిలదీయాలి. గ్రామాలకు రానే రాడు, ఏ గ్రామం రాడు. ఒక మీటింగ్లో ఏం చెప్పాడు? 7 గ్రామాలు తిరగలేను, గ్రామాలు అందుబాటులో లేని మీరే ప్రచారం చేసి మీరే గెలిపేయడానికి కార్యకర్తలు చెప్పాడు. ఎందుకంటే గ్రామాలకు వస్తే ప్రజలు తిరగబడతారు. ఏ గ్రామం రాలే, ఏ తాండ రాలే. గెలిచినప్పటి నుంచి గత 9 ఏళ్ళ ఎమ్మెల్యే గెలిచి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ తీసుకొని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించి తప్ప ఒక్కరోజు కొడంగల్ రాలేదు. మీకు అందరూ కూడా తెలుసు. అదే కాకుండా ఈరోజు గతంలో ఏం చెప్పిండు మన ఎన్నికలప్పుడు? గురునాథ్ రెడ్డి కోట ఊడబెడతా జెండా బాత్తా అని చెప్పిండా లేదా? తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలోని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సూరారంలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని కుత్బుల్లాపూర్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు పాల్గొన్నారు. అనంతరం వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సూరారంలోని కట్టమైసమ్మ ఆలయం నుండి జీహెచ్ఎంసీ వరకు ప్రతిగా భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వివేకానంద ఈ ర్యాలీలోని భాగంగా ఓ వీరాభిమాని భారీ క్రేన్ తోటి పూలదండలతో వివేకానంద సెంబీపూర్ రాజు మెడలో వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఏం చేసినారు గతంలో, ఇంకేం చేయబోవాలి అనే దానిపైన స్పష్టత కూడా లేదు వాళ్ళకి. ఈరోజు ఇరువురు పార్టీ అభ్యర్థులు కూడా పేరుకి జాతీయ పార్టీలు కానీ వారు చేసేటి అన్ని కూడా చిల్లరమల రాజకీయాలు. ఒకరేమో కులం పేరుతో పోయి ఓట్లు అడుగుతున్నారు, ఇంకొకరు మతం పేరుతో పోయి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఒక సిద్ధాంతం, అభివృద్ధియే మా కులం, సంక్షేమం నా అభిమతం. కాబట్టి మేము ఈ దీన్ని ఫాలో అయ్యకుండా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు మా పార్టీకి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మాకు సంఘీభావం తెలియజేసి ఖచ్చితంగా నీలాంటి ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్కి అవసరం, నేను కాపాడుకుంటాం, మళ్ళీ నిలబెట్టుకుంటాం, మళ్ళీ కేసీఆర్ గారికి నేను బహుమానంగా పంపిస్తామని చెప్పి చెప్పడం చూస్తూ ఉంటే స్పష్టమవుతుంది. మంచి 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 స్పందన ఉంది, మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నాం. మరి మిగిలిపోయిన పనులు కూడా చాలా మటుకు పనులు చేస్తాం. ఏ గల్లీ పోయినా, ఏ బస్తీ పోయినా కళ్ళ కట్టినట్టు కనబడతాయి. ఈరోజు కళ్ళకి కనబడేవి ఉన్నాయి, అన్ని పనులు చేస్తాం ఈరోజు. కాబట్టి భవిష్యత్తులో కూడా డెఫినెట్గా మరి సేవలు అందించడానికి కూడా ఒక కార్యకర్తగా, ఒక పౌరుడిగా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, మరి ఈ నెల 30వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నాను. గడిచిన 9.5 సంవత్సరాలుగా మీ అందరి ఆశీర్వాదంతో చక్కగా పనిచేసి మీ అందరి మనల్ని పొందగలిగాను. మీరు మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా దగ్గర సేవలు అందించి కేసీఆర్ గారు కూడా మనం రుణపడి ఉన్నాం. వారి యొక్క సహకారంతో అనేక కార్యక్రమాలు జరిగినాం. కాబట్టి మంచి మెజారిటీ ఇచ్చి ఇది మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కి బహుమానంగా ఇవ్వాలని చెప్పేసి కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గందరూ కూడా కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ వస్తారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హనుమంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు బాచుపల్లిలోని జితేపీర్ దర్గాను సతీ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం డప్పు చప్పుళ్లతోటి, పోతురాజుల విన్యాసాలు, బోనాలతోటి భారీగా ర్యాలీ చేశారు. వేలాది మంది కాంగ్రెస్ పార్టీ అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. నమస్కారాలు. ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా 30,000 మంది వస్తారనుకున్నాము.
కానీ 50-55 వేలు దాటిపోయినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా చూస్తున్నట్టుగా కనబడింది. స్పష్టంగా ప్రజలందరి టాక్ మొదలైపోయింది. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవబోతుందనేది ఇవాళ నిర్ణయం అయిపోయింది. ప్రత్యర్థుల గుండెల్లో కూడా గుబులు పుట్టుకుంటుంది. వాళ్ళందరూ కూడా రేపో మాపో చేతులు ఎత్తేసే అవకాశం కూడా కనబడతా ఉంది. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. తప్పకుండా ఆ తల్లి ఈ తెలంగాణను కానుకగా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి అటు రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున్ గారి నాయకత్వం, వారు ఒక దళిత నాయకుడిని ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా చేసినందుకు దళితులందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపే వచ్చిండ్రు. ముస్లిం మైనారిటీలు గత 2 సార్లు కేసీఆర్ వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తాడని లేకపోతే ఇంకేదో ఇస్తాడని చెప్పి నమ్మి మోసపోయినటువంటి ముస్లింలు కూడా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చిండ్రు. దళిత క్రిస్టియన్లు టోటల్గా ఇవాళ 100% కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయబోతా ఉన్నారు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి సోదరులందరూ కూడా గత 2 సార్లు కేసీఆర్కి సపోర్ట్ చేసిండ్రు. ఈసారి మేము కేసీఆర్ మాయ మాటలు నమ్మము, మళ్ళీ ఒకసారి మోసపోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితేనే అన్ని వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తుంది, అందరినీ కలుపుకొని పోతుంది, అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాల వాళ్ళను తీసుకొని పోతుంది. ఈ 2 పార్టీలో పార్టీ మతం పేరు మీద ప్రజలను డివైడ్ చేస్తే ఇంకో పార్టీ ప్రాంతం పేరు మీద ప్రజల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. వీళ్ళు ఇంకా ఇదే రకంగా చేస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున డివైడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గెలవడంతో పాటు రాష్ట్రంలో కూడా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కుసిమి గ్రామంలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆర్థిక సహాయంతో గ్రామ దేవతల ఆలయాలను నిర్మించడంలో భాగంగా శ్రీ బంగారమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం పాలకొండ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి భూమి పూజ చేశారు. ఈ నిర్మాణం కోసం శాసనసభ్యులు చొరవతోటి టీటీడీ నుంచి 10 లక్షల వరకు మంజూరు అవ్వటం వల్ల స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కళావతికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని సీతంపేట మండలం ఎంపీపీ బిడికి ఆదినారాయణ, జెడ్పీటీసీ ప్రతినిధి సవర రాము తదితరులు పాల్గొన్నారు. విశ్వవేదం పురుషస్తద్విశ్వాపదేవతే పదం విశ్వాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణ. ఓం నమాగ్నే వచ్చో విహవే స్వస్తవయంద్రేంద్రా సర్వం పుషేమ మయ్యన్నమంతాం ధారా సర్వం పుషేమ మయ్యన్నమంతాం రవంతో మరుతో విష్ణురగ్నిః మమాంతరి సంగదే దవిక్రావన్నో ఆకారజం విష్ణో రిష్విశవాజనః స్వరభినో ముఖకుత్రారం ఆయాగం సదారసత్సు కాశీగంగ. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రహాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహతామావహ జాతవేదో లక్ష్మీమర్వగామినీః యస్యాం హిరణ్యం వింధేయం గామశ్వం పురుషారం. 3 కాయలు మేడం గారు, 2 కాయలు. మధ్యామస్తి నాథ ప్రబోధినీం శ్రీం దేవీ ముపక్వే శ్రీర్మాధ్యేవీ విశుతాం పద్మవర్ణాం త్రామహో పద్మే శ్రీం చంద్రయాం ప్రభాషాం యశసాధ్వలం దేహీం శ్రీం లోకే దేవదుష్టముధారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే శరణమహం ప్రపద్యే. అలక్ష్మీవేన శతాం త్వం వ్రణే ఆదిత్యవర్ణే తపసోటి జాతో వనస్పతిస్తు వృక్షోద బిల్వః తస్యాఫలాని తపసారథంతు మాయాం దుభాగిరాజ శుద్ధిపాశమాలాం జ్యేష్ఠామలక్ష్మణ్నాశయామ్యహం అభ్యోదయమసముద్ధంతే సర్వార్ణేర్నదే గృహాతు గంధద్వార. నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లరాళ్ల తండ, దేవునిగుట్ట తండ, సిరిపుర, ఎల్యాగుట్ట తండ, గోవిందరాజుపల్లి, హత్నూర తదితర గ్రామాలలోని పర్యటించారు. సిరిపుర ఎంపీటీసీ లక్ష్మీ భీమ్ల నాయక్ ఆధ్వర్యంలోని తెల్లరాళ్ల తండ వార్డు మెంబర్ రాజు నాయక్, కోఆప్షన్ మెంబర్తో పాటు 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మీద విజయం ఖచ్చితంగా సాధిస్తుంది. ఇది ఆల్రెడీ ఆ స్పష్టత నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చింది. మీరు నిన్న కాంగ్రెస్ పార్టీ నామినేషన్ చూశారు. ప్రజలు ఎంత సంఖ్యలో వచ్చిందనికంటే ప్రజల్లో ఎంత స్వచ్ఛందంగా స్పందన ఉన్నది.
ఈ ప్రభుత్వాన్ని దించాలనే తపన ఏమున్నది అనేది నిన్న ప్రజల్లో నుంచి తెలిసింది మనకు. కాబట్టి ఈ అన్ని వర్గాల ప్రజలు ఈ మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా నిరుత్సాహంగా నిస్పృహతో ఉన్నారు. ఈ తెలంగాణ సాధించుకున్నాక మనకు కొనగూరింది ఏమీ లేదు అనే విషయంలో వాళ్ళ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి తీర్పు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా రాబోతుంది. ఇంకోటి సార్, మరి రెబల్గా కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి నుంచి బీఫామ్ రాకుండా అనిల్ కుమార్ గారు ఈయన వేశారు నామినేషన్. అది ఎలా జరుగుతుంది? ఇది ప్రజాస్వామ్యం. టికెట్లు చాలామంది ఆశిస్తారు. పార్టీ ఒకరికే టికెట్ ఇవ్వగలుగుతాను, అందరికి ఇవ్వలేదు. నాకు టికెట్ ఖరారు చేసింది, బీఫామ్ ఇచ్చింది, బీఫామ్ సబ్మిట్ చేశాను. పార్టీ అధిష్టానం ఆయన విషయంలో ఆలోచన చేస్తుంది, తనకు కూడా మంచి అవకాశాలు ఇస్తుంది. ఇండిపెండెంట్గా నామినేషన్ ఇవ్వడం అనేది ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆ విషయంలో కూడా పార్టీ అధిష్టానం ఆయనతో చర్చలు చేస్తుంది, సానుకూలంగా స్పందిస్తాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ జిల్లా చేగుంటలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా కర్ణాటక మంత్రి బస్వరాజ్ పాల్గొన్నారు. దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా పార్టీలో చేరికలు జరిగాయి. రాంపూర్ సర్పంచ్ భాస్కర్, సద్రు, శ్రీకాంత్, వివిధ గ్రామాల యువత పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు వడ్ల నవీన్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. और हमारे साथी सन्माननीय चरुकू श्रीनिवास रेड्डी जी, हमारे साथ में आए हुए हमारे सभी साथी कालेराव जी, प्रकाश सस्ते जी, और ये दुबक असेंबली के हमारे सभी ऑब्जर्वर शरद सावंत, राम सोलंकर, चलित स्वामी और हमारे भवानी रेड्डी मैडम पार्टी के सभी हमारे मान्यवर, मैं आप सबकी ओर से, मेरी ओर से, कांग्रेस पार्टी की ओर से हमारे उम्मीदवार चंद्रू श्रीनिवास रेड्डी जी को हार्दिक शुभकामनाएं यहाँ पे मैं देता हूँ. श्रीनिवास रेड्डी गारू कलाकार अपने రెండు స్లోగన్ लिए है ना, जय कांग्रेस गुर्तुके గుంట ముత్యం రెడ్డి కొడుకు వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని చేగుంటకు వచ్చిండు. మళ్ళా ముత్యమన్న పాలన రాబోతుంది చేగుంటలో ప్రతి బిడ్డ ముత్యం రెడ్డి పాలనకై కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి శిరస్సు వంచి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తున్న చేగుంట ప్రజలందరికీ, ఇంత పెద్దగా గత 9 సంవత్సరాల నుంచి చేగుంటను ఒక సవతి తల్లి పైన ప్రేమ చూపిస్తున్న ఈ గజ్వెల్ సిద్దిపేట నాయకులను తన్ని తరమాల్సిన సమయం ఆసన్నమైంది. ముత్యం రెడ్డి గారి శాసనసభ్యుడిగా వెళ్ళిపోయిన తరువాత నేను అడుగుతున్న గాంధీ చౌరస్తా కాడ చేగుంటల మీరు ఏదైనా ఒక చిన్న పనైనా చేసిండ్రా అని అడుగుతున్నా. నాయకులను కొన్నారు, ఎంపీటీసీలను కొన్నారు. ప్రజలు మీకు ఓటేస్తే టిఆర్ఎస్ పార్టీ నాయకుల పైసలకు అమ్ముడుపోయిన నాయకులను తల్లి తరమాల్సిన అవసరం ఉంది.
మరి ఈయన స్థాయిలో దండ పెడుతుంది సారే కాంగ్రెస్ పార్టీ ప్లస్ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజంసం గౌడ్, జెడ్పీ చైర్పర్సన్ వసంతలతోటి కలిసి జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. జగిత్యాల పట్టణంలోని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పట్టణంలో పలు వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. చూపించాల్సిందిగా మీ అందరినీ మరొక్కసారి సంఘటనగా అందరూ కూడా పవర్ సర్కిల్ నుంచి ఆడియో ఆఫీస్ రావాల్సిందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. శ్యామ్ ఎక్కడున్నా వైర్లెస్ బాబు సంజయ్ నాకు అప్ప చెప్పాలి. శ్యామ్ ఎక్కడున్నావు? మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ ఆఫీసులో గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తానని, నీతికి నిజాయితీకి కట్టుబడి తాను ప్రజలకు సేవ చేస్తానని, ప్రజలు స్వేచ్ఛగా మెలిగేటట్లు తాను కృషి చేస్తానని తెలిపారు. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నానని, కాబట్టి తనకు ఈ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఇవాళ మల్కాజ్గిరిని అభివృద్ధి చేసి ఇక్కడ నీతి నిజాయితీ స్వేచ్ఛతో ఉండే రాజకీయానికి తీసుకురావాలని, అదేవిధంగా ఇక్కడున్న అనేక సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. అందరు ప్రజలు, మీడియా మిత్రులు, లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా దీనికి పూర్తి మద్దతు తెలపాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి నామినేషన్ వేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని మండలాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు రాజిరెడ్డికి మద్దతుగా వచ్చారు. ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, శేషారెడ్డి, సుహాసిని రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమన్వయం సాధించండి.
ఆదరించండి, చేయి గుర్తుకి ఓటేయండి. ఈ నన్ను దీవించి ఈ నామినేషన్ వేయడానికి పంపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల పక్షం కాంగ్రెస్ వైపే ఉంది. ఖచ్చితంగా మార్పును కోరుతున్నారు. 10 సంవత్సరాల ఈ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఏర్పడేటప్పుడు ఏ అయితే ఆకాంక్షలను ఆశించిందో ఆ ఆకాంక్షలను ప్రజలకు అందించలేకపోవడం వలన ప్రజల్లో ఆ వ్యతిరేకత తీవ్రంగా కనబడుతుంది. ఖచ్చితంగా తీర్పు కాంగ్రెస్ పక్షాన ఉంటుంది. 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రజలంతా చేతి గుర్తు మీద ఓటేసి నర్సాపూర్లో కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తారని నా నమ్మకం. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ. దీంట్లో టికెట్ ఆశించడం అనేది అందరి హక్కు. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరూ టికెట్ ఆశిస్తారు. ఈరోజు ఆయన కూడా ఆశించారు. పార్లమెంట్ అభ్యర్థిగా, పార్లమెంటుకు పోటీ చేసిన అభ్యర్థిగా ఆయన కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు. ఆయన నాకు ఈరోజు బీఫామ్, ఏ ఫామ్ 2 కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అధిష్టానం ఆయనకు కూడా మంచి అవకాశాన్ని ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. అది అధిష్టానం చూసుకుంటుంది. దానిపై నేనేం కామెంట్ చేయలేదు. నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు ఆ విషయం. దానిపై కూడా నేనేం కామెంట్ చేయను. ఓకే సార్, థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కోదాడలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఉత్తమ్ పద్మావతి. బీఆర్ఎస్ ను గెలిపిస్తే కొడంగల్ నరేందర్ రెడ్డికి ప్రమోషన్. పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్. కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వివేకానంద నామినేషన్. క్రేన్ పై నుండి దండలు వేస్తూ అభిమానాన్ని చాటుకున్న బీఆర్ఎస్ కార్యకర్త. పార్వతీపురం మన్యం జిల్లా కుసిమి గ్రామంలోని శ్రీ బంగారమ్మ తల్లి దేవాలయ నిర్మాణం. టీటీడీ నిధులు మంజూరు కావడంతో సంతోషం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.